హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిద్ధు కనిష్కకి ఇవ్వాల్సిన అమ్మవారి శేషవస్త్రాన్ని నేరుగా తులసి దగ్గరికి తీసుకొని వచ్చి తులసి చేతిలో పెట్టేస్తాడు. వెంటనే సిద్ధు అలా చేయటంతో తులసి చాలా కోపంగా, అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? అసలు ఈ అమ్మవారి శేషవస్త్రాన్ని నా చేతిలో పెట్టడం ఏంటి అని తీసుకోండి అంటూ దానిని అక్కడున్న టేబుల్ పైన పెట్టబోతూ ఉంటుంది. మీకు మంచి జరగాలి అని నేను ఇలా చేశాను అని సిద్ధు అంటాడు. నాకేం అవసరం లేదు, ఇదిగోండి మీ శేషవస్త్రం అని అక్కడ టేబుల్ పైన పెడుతూ ఉంటే అప్పుడు ఒక ఆవిడ, ఆగమ్మ ఆగో, అమ్మవారి శేషవస్త్రము ఆ అమ్మవారి ఆజ్ఞ లేనిదే నీ చేతుల్లోకి వచ్చి చేరదమ్మా. ఒకసారి అలా వచ్చి నీ చేతిలో చేరింది అంటే నీకు అంతా మంచి జరుగుతుంది. అలా శేషవస్త్రాన్ని కింద పెట్టకూడదు, తిరిగి ఇవ్వకూడదు, నీ దగ్గరే పెట్టుకో అమ్మ, నీకు అంతా మంచి జరుగుతుంది. అలా ఇవ్వడం మంచిది కాదు అని చెప్పడం ఇక తులసి సైలెంట్ అయిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఇది కళ్యాణి దగ్గరే ఉంది అని కళ్యాణికి అంతా మంచిగా జరగాలి అని సిద్ధు అనుకుంటూ ఉంటాడు. అయితే కనిష్క వాళ్ళ అమ్మ నాన్న కోపంతో రగిలిపోతూ ఉంటారు. బసవరాజు బామ్మ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే తులసి ఆ అమ్మవారి శేషవస్త్రాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అసలు నీకు బుద్ధి ఉందా? మేమేదో మాకు మంచి జరగాలి అని అమ్మవారి వస్త్రాన్ని ఇదిగో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చేతిలో పెడదాం అనుకుంటే మధ్యలో వచ్చి తీసుకోవడానికి నీకు బుద్ధి లేదా అని వాళ్ళు తిడుతూ ఉంటారు. అలా బామ్మ తిడుతూ ఉండటంతో చూడండి, నేనేమి కావాలని తీసుకోలేదు, కావాలి అంటే ఇదిగోండి మీరే తీసుకోండి అని తులసి ఇస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న తీసుకోబోతూ ఉంటారు. వెంటనే కనిష్క, అమ్మ ఆగమ్మ, తను టచ్ చేసింది నేను ఎందుకు తీసుకునేది, నాకు అవసరం లేదమ్మా, అది తన దగ్గరే ఉండనివ్వు, నేనేంటి అది టచ్ చేసింది నేను తీసుకోవడం అని వద్దని చెబుతుంది. దాంతో తులసి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. దేవుడు సన్నిధిలో మనం పెళ్లి విషయాలు మాట్లాడుకొని ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చాము. ఇప్పుడు అమ్మవారి శేషవస్త్రం కనిష్క చేతికి ఇవ్వకపోతే ఏంటి? దేవుడి ప్రసాదాలైన పూలు పండ్లు ఉన్నాయి కదా, వాటిని మార్చుకోండి సరిపోతుంది, ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఉన్నట్లే అని బామ్మ చెబుతుంది. సరే, ఆ పని చేద్దాము అని సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న, కనిష్క అమ్మా నాన్న అలా పండ్లు పూలను ఒకరినొకరు మార్చుకుంటారు.